ముఖ్యంగా మాట్లాడు. ఈ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలు నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తాన్న విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీకి దిక్కు లేదు, వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులను విమర్శించడము ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు చూశాం, ఒక వర్గానికి సంబంధించినటువంటి మత పెద్దలను పిలిచి ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకుంటారు. ఒక వర్గానికి సంబంధించి కబ్రస్థాన్లకు స్థలం ఇస్తాడు. ఒక వర్గానికి సంబంధించి మజ్లిస్ పార్టీ సమర్థత తీసుకుంటాడు. ఒక వర్గానికి సంబంధించి వ్యక్తికి ఆధారబాధారగా మంత్రి పదవి ఇస్తాడు. అంటే మిగతా వర్గాల ఓట్లు అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఆయన ప్రత్యేకంగా నా మీద మాట్లాడుతూ కిషన్ రెడ్డి మెట్రో అడ్డుకుంటున్నాడన్నాడు. ఎందుకు అట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు? మెట్రో ఈరోజు ఎల్ఎన్టీతో మీరు కొనుగోలు చేస్తామనేటువంటి ప్రాసెస్ పూర్తి కాలేదు. ఎల్ఎన్టీ నేను మెట్రో నడపనని చెప్తున్నది. ఎల్ఎన్టీ ఎండీతో మీరు కలిసి ఫోటోలు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేస్తున్నది. ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారా? ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్న తర్వాత డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేశారా? డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా డిపిఆర్లో తయారు చేశారా? తయారు చేయకుండా నన్ను అడిపోసుకోవడం ఏంటని అడుగుతా ఉన్నాను. నా మీద ఆరోపణలు చేయడం ఏంటని అడుగుతా ఉన్నాను. ఈ ఇంత పచ్చి అబద్ధాలు, బురద జల్లేటువంటి ప్రయత్నం, బట్ట కాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం ఏదైతున్నదో సమంజసం కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సుమారు 50 మహాపాదయాత్రలు నిర్వహిస్తా ఉన్నాం. మేము ఎన్నికల్లో ముందు నుంచి నిర్ణయం తీసుకున్నాం. పెద్ద కార్యక్రమాల కంటే ముందు మా పార్టీ పోలింగ్ బూత్ స్థాయిలో ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలిసి కాంగ్రెస్ ఏ రకంగా 2 సంవత్సరాల్లో ఫెయిల్యూర్ అయిందో, బీఆర్ఎస్ పార్టీ గత 11 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి గెలిచి కూడా ఏ రకంగా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందో, ఏ రకంగా మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందో, ఏ రకంగా తెలంగాణలో రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే తెలంగాణకు రక్షణ ఉంటుందో, తెలంగాణ సమస్యల నుంచి గట్టెక్కుతుందో, తెలంగాణ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందో, ఈ విషయాలను మేము ఇంటింటికి వెళ్ళి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 50 మంది ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా జూబ్లీహిల్స్ లో ఇంటింటికి వెళ్ళేటువంటి మహాపాదయాత్ర కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ధన్యవాదాలు. హైటెక్ సిటీలో రోడ్లు వేసి, రోడ్ల మీద రంగులు వేసి
ఇది ఇంటర్నేషనల్ సిటీ అని చెప్తున్నావు, జూబ్లీహిల్స్ దాని పక్కనే ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంది? ఒక్కసారి కేసీఆర్ గారు ఒక 5 కిలోమీటర్లు ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన, ఒక 5 కిలోమీటర్లు ఆ రోడ్లో పాదయాత్ర చేయమని నడుమని తెలుస్తుంది. మీ డెవలప్మెంట్, మీ హైటెక్ సిటీ, మీ ఫ్లైఓవర్ ఏంటో తెలుస్తుంది. ఎన్ని టర్ములు? 2 టర్ములు. ఇప్పుడు నేను ఒకసారి ఇది ఇస్తా లిస్టు, మీరు అందరూ టీవీలో వేస్తా అంటే ఇస్తా లిస్ట్. ఎట్లా కాదు, ఇవన్నీ లిస్ట్ ఇస్తా నేను మీరందరూ వేయాలి, నాకు కావాల్సినది. ఎవరు చేసారు సర్వే? మీరు చేసిరా? ఎవరు చేసారు? ఆయన చేస్తుంటాడు సర్వే. ఆయన నా పార్టీ బాగుందని ఎందుకు చెప్తాడు? ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బాగుందని ఎందుకు చెప్తాడు అంటున్నా. చెప్పరు కదా ఎవరు కూడా. వాళ్ళు మమ్మల్ని ఎందుకు పొగుడతారు? పోయి వాళ్ళు ఎవరు పొగడరు మమ్మల్ని. ప్రజలు చెప్పాలి అల్టిమేట్గా ఏ పార్టీ ఎట్లా ఉంది అనేది ప్రజలు చెప్పాలి. ఎవరు తిరుగుతున్నారు బస్తీలలో, ఎవరు తిరుగుతున్నారు, ఎవరు ఇంటింటికి వెళ్తున్నారు, ఏ రకమైనటువంటి స్పందన ఉంది గ్రామాల్లో, ప్రజలు చెప్పాలి బస్తీలలో. ఇప్పుడు నేను ఇంతదాకా చెప్పింది ఏంది? ఏమి చేయలేదు కదా అని అడుగుతున్నాను. ఇప్పుడు రోడ్లను నడిచి చూపిమంటున్నాను మాజీ ముఖ్యమంత్రికి. సార్ ఏం ఆరోపణ చేసిన? నేను ఏం చేశాను? ఆయన మీద ఆరోపణలు వచ్చిన విషయం వాస్తవం కాదా? మీ టీవీలలో, మీ పేపర్లలో రాలేదా? మీరు బెయిల్ల మీద లేడా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి ఆరోపణలు జరుగుతున్నట్టు దర్యాప్తు జరుగుతున్న విషయం వాస్తవం కాదా? నేనేమన్నా ఛార్జ్షీట్ తయారు చేశానా? ఎఫ్ఐఆర్ తయారు చేశానా? ఈ ప్రభుత్వాలే తయారు చేశాయి కదా. కోర్టుల చుట్టూ ఆయనే వెళ్ళాడు కదా. బెయిల్